వైసీపీ పార్టీని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పొత్తు పెట్టుకుని ముందుకు వెళుతున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తమదైన శైలిలో తమ యొక్క సీట్ల పంపకం, సీట్ల షేరింగ్ గురించి ఫైనల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. 151 ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా టీడీపీ క్యాండిడేట్లు ఉంటారని, 24 ప్రాంతాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లు ఎమ్మెల్యేలుగా ఉంటారని, పొత్తులో భాగంగా 3 చోట్ల ఎంపీ స్థానాల్లో జనసేన ఉంటుందని, మిగిలిన చోట్ల టీడీపీ ఉంటుందని అధికారిక పర్యటన చేసేశారు. దాదాపు 2 నెలల కాలం నుంచి కూడా ఎప్పుడైతే జైల్లో ఉన్న చంద్రబాబును కలిసి పవన్ కళ్యాణ్ పొత్తుని అఫీషియల్గా అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా ఈ రకమైనటువంటి డిస్కషన్స్, ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయి, 60 కావాలని కొంతమంది, లేదు 20 ఇస్తామని టీడీపీ వాళ్ళు, ఇట్లా రకరకాల డిస్కషన్స్ జరిగినటువంటి ఈ క్రమంలో ఫైనల్లీ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఫైనల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక ఈ సీట్ల పంపకం గురించి కంప్లీట్ అయిన ఒక 3 గంటల్లో భారీ ప్రకంపనలు ఈ 2 పార్టీల్లో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రకంపనలు ఏంటి, వాటిని ఎట్లా సెట్ చేయగలుగుతారు పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, లైక్ కొట్టమని అడగట్లా. దయచేసి ఈ వీడియోని షేర్ బటన్ యూజ్ చేసి మీ వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకోండి. సో ఇక విషయానికి వస్తే, నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావటం కోసం జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తన స్థానం నుంచి దింపడం కోసం ఈ అలయన్స్ అనేది ఫామ్ అయింది. పొత్తులో భాగంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు. అయితే ఈ పొత్తు ప్రకటన చేసిన తర్వాత సహజంగా ఊహించినట్టుగానే ప్రకంపనలు గట్టిగా స్టార్ట్ అయ్యాయి, ముఖ్యంగా జనసేన శిబిరం నుంచి. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అసంతృప్తులు బయటకు వచ్చారో, ఎందుకు వచ్చారు, ఆయన కూడా జాబితాలు విడుదల చేశారు. ఎవరెవరు అసంతృప్తులు బయటకు వస్తారు, ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, సర్వే సంస్థల ప్రకారం చెప్పినటువంటి వాళ్ళలో ఎవరు వీక్గా ఉన్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా రిలీజ్ చేసేసారు ఆయన లిస్ట్ని. అట్లా రిలీజ్ చేసిన తర్వాత చూసుకుంటే మనం వరుస పెట్టి ఆసక్తికర పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన మాట వినాలి అని అనుకునే పరిస్థితి లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామందిని పక్కన పెడితే వాళ్ళందరూ కూడా చాలామంది అసంతృప్తులుగా బయటకు వచ్చారు. ఎంపీలు రాజీనామాలు చేశారు, కొంతమంది వైసీపీలు, కొంతమంది టీడీపీకి వెళ్ళారు, కొంతమంది జనసేనకి వెళ్తున్నారు, బాలసోర్ లాంటి వారు. ఇటువంటి పరిస్థితుల్లో అధికార పక్షంలో ఉన్న వ్యక్తే కంట్రోల్ చేయలేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళిద్దరు కూడా కంట్రోల్ చేయలేరు. సో జనసేన పార్టీ ముఖ్యంగా మొదటి నుంచి కనీసం 60 సీట్లు 60 సీట్లు 60 సీట్లు అని నానా యాగి చేసింది. కన్ఫామ్డ్గా మాకు 60 కావాల్సిందే అని కుండ బద్దలు కొట్టారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రాక్టికల్గా జరిగేటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ తన అడుగులు ముందుకు వేశారు. ప్రజలు అంగీకారం తెలిపితే 2029లో స్ట్రాంగ్ ఫ్యాక్టర్గా ఎదగొచ్చు, కానీ ప్రస్తుతానికి పార్టీని బిల్డ్ చేసుకోవాలి. గత ఎన్నికల్లో కూడా కేవలం 1 సీటే వచ్చింది, 7% ఓటు బ్యాంక్ ఉందనే విషయాన్ని అర్థం చేసుకోగలిగారు పవన్ కళ్యాణ్. అయితే జన సైనికులు కానీ, టీడీపీలో ఒక వర్గం కానీ, టీడీపీలో కూడా కొన్ని చోట్ల ఇవ్వకూడని వాళ్ళకి టికెట్ ఇచ్చారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా గొడవ చేస్తున్నారు. అట్లాంటి చోట్ల కావచ్చు, జనసేనలో ముఖ్యంగా చాలా చోట్ల మాకు 60 కావాలని నానా యాగి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీటన్నిటిని దాటుకుని వీళ్ళిద్దరూ ఒక స్ట్రాంగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. దాంతో ఊహించినట్టుగానే ప్రకంపనలు చాలా గట్టిగా బయటకు వస్తున్నాయి. వాటిని తట్టుకుంటారా వీళ్ళు, తట్టుకుని ముందుకెళ్ళగలుగుతారా అనేది క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అసంతృప్తుల యొక్క సెగని ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి కూడా అసంతృప్తుల సెగ డెఫినెట్లీ రాబోతుంది. ఈ అసంతృప్తుల వల్ల ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 2 ప్రాబ్లమ్స్. ఒకటి, బయటకు వచ్చి ఆ నాయకుడు, తమ పార్టీ నాయకుడు గురించి అబద్ధాలో ఉన్నవో ఎవరికి తెలియని సీక్రెట్లు బయట పెట్టేస్తారు. ఒకటి. రెండోది, వాళ్ళు కనుక పోటీ చేస్తే అగెనిస్ట్గా ఏ పార్టీకైనా సరే, వైసీపీకైనా, వాళ్ళు పోటీ చేసేది టీడీపీ నుంచి వచ్చైనా జనసేన నుంచి వచ్చైనా, ఆ పొత్తుకు కానీ వైసీపీకి కానీ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ని వాళ్ళు చీల్చేస్తారు. సో అట్లాంటి పరిస్థితి రాకుండా ఇప్పటికే వైసీపీలో సజ్జల కానీ, విజయసాయిరెడ్డి కానీ, లేకపోతే వైవి సుబ్బారెడ్డి కానీ, వీళ్ళందరూ ఈ రకమైనటువంటి సెగని ఫేస్ చేస్తూ పరిస్థితి చల్లార్చే పనిలో ఉన్నారు. ఇప్పుడు జనసేనలో కూడా నాదెళ్ల మనోహర్ దానికి తగ్గట్టుగా ఆయన రంగంలోకి దిగబోతున్నారని, అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య కూడా వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగబోతున్నారని, అసంతృప్తుల్ని ప్రస్తుతానికి కూల్చేయడం, ఈ ప్రకంపనలు పోయేలాగా చేయడమే వీళ్ళ యొక్క ఫైనల్ టార్గెట్గా కనిపిస్తుంది. సో ఏపీ రాజకీయాల మీద పెద్దగా అవగాహన లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమైనా ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. అట్లాగే మీకు రాజకీయంగా ఎంతో పరిజ్ఞానం ఉంటుంది, దాన్ని ఉపయోగించి దయచేసి కామెంట్లో మీరు అనుకునేటువంటి అంశాన్ని కామెంట్లో తెలియజేయండి.